హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ఇంత పొద్దుగా ఏడిపోతున్నాం అనుకుంటురా? మ్యాచ్ ఆడడానికి పోతున్నాం. ఏదైనా పని ఉంటే లేస్తామో లేవో కానీ పొద్దున మ్యాచ్ ఆడగానే పొద్దునే లేచి ఉరుకుతాం. ప్రస్తుతానికైతే మా అన్న వాళ్ళ ఇంటికాడ ఉన్నాం. అన్న ఇంకా రాలేడు. క్యాప్టెన్ ఫోన్లు లేపుతలేడు అంటే భయపడి ఇంటికే వచ్చినాం. ఏమైందో అనుకున్నాం. ఇంకా నెక్స్ట్ జయంతి అని ఇంటికి పోతాం. ఆడికెళ్ళి కార్లు ఎక్కి మ్యాచ్ ఆడడానికి పోతాం. ఫైనల్గా అయితే అన్న బయటికి వచ్చింది ఫ్రెండ్స్. అరే ఏమైనా నా ఫోన్ లేపుతలేవు అని అంటే ఫోన్ సైలెంట్లో పెట్టి వండుకున్నారా అని అంటుండు. ఇక వెళ్తున్నాం. మనం జల్దీ రమ్మని పళ్ళు తోముకుంటుండు. ఈడే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ జేమ్స్. మ్యాచ్ టైం అవుతుంటే నిమ్మలంగా ఉన్నాడు. జల్దీ రారా అని పొద్దున్న ఫోన్ చేసి ఇంకా బ్రష్ చేస్తుండే. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇక వాడు కూడా ఫ్రెష్ అప్ అవుతా అన్నాడు. ఇక ఆ గ్యాప్లో ఇక మేము ఒక కిట్ ఉంటే ఆ కిట్ తీసుకొని వెళ్తున్నాము. వాడు ఇంకా వేరే ప్లేయర్స్ని తీసుకొని వస్తా అన్నాడు. ఇక అట్లనే ఇక మా ఫ్రెండ్ వాడు కింద వెయిట్ చేస్తుండే అంటే వాడి కార్ తీసుకొని ఇక వాడి కార్లోనే వెళ్తున్నాము. ఇక ఫుల్ ఆకలి అవుతుంది మా అమ్మ అంటే ఇక మావిడే ఇక ఇడ్లీలు తినిపించిండు అందరికీ. మంచిగా కడుపు నుండి ఇడ్లీలు తినేసి ఇక మ్యాచ్కి అయితే బయలుదేరుతున్నాము. గ్రౌండ్కి దగ్గర అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. గ్రౌండ్ వ్యూ మాత్రం జబర్దస్త్ ఉంది. మొత్తం గ్రీనరీ, పొలాల మధ్యలో మంచిగా మట్టి రోడ్డు మధ్యలో గ్రౌండ్ సూపర్. ఫైనల్కి అయితే గ్రౌండ్కి వచ్చినాం ఫ్రెండ్స్. సీకోనాపూర్కి వచ్చేసినాం. మ్యాచ్ ఈరోజు ఇక్కడనే మంచిగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. గ్రౌండ్ వ్యూ అయినా గ్రౌండ్ అయినా పిచ్ అయినా జబర్దస్త్ ఉంటుంది. చూపెడతాం మీకు ఈరోజు. గ్రౌండ్ ఆడాలంటే సామాన్లు వీడిని ఇంట్రడ్యూస్ చేయాలి కదా మీకు. వీడు మా ఫ్రెండ్ పురుషోత్తం గారు. పురుషోత్తం బాయ్, మీడియం పేస్ బౌలర్ చూపిస్తా. బాగుంటుంది గ్రౌండ్. పిచ్ జున్నికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. ఎట్లుందా అనేది డ్యూ అయితే మస్తు ఉంది, మస్తు వాటర్ ఉన్నాయి. ఈ లేదు, ఇది తయారు చేసినట్టు. ఇద్దరు కెప్టెన్స్ అయితే రెడీ అయిపోయి టాస్ వేసుకున్నారు. సక్సెస్ఫుల్గా టాస్ అయితే ఓడిపోవడం జరిగింది ఫ్రెండ్స్. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుందాం అనుకున్నాం. అయినా వాళ్ళు బ్యాటింగ్ తీసుకురు, బౌలింగే వచ్చింది మాకు. ఏ నెంబర్ 1 ప్లేయర్ యో బావియో మార్కెట్లో. ఆ కుర్రాడు నాకు బాగా తెలుసు. వీరబాదుడు బాస్తాడు శుక్లా గారు. దగ్గర థర్డ్ మ్యాచ్ ఫోర్త్ మ్యాచ్ ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ అన్నా గెలవాలి. 4 మ్యాచ్లు ఓడిపోయినాం ఫ్రెండ్స్. అయ్యో మెయిన్ బౌలర్ ఫస్ట్ ఓవర్ జయంత్, ఇంకా వెనకాల పండు, చిన్న పండు. డైరెక్ట్ పిచ్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్. స్కోర్ వచ్చేసి 178 రన్స్ కొట్టారు. మనమే బౌలింగ్ వేసినట్టుంది. ఎక్స్ట్రాస్ బాగానే వేసినాం. బ్యాటింగ్లో మన వాళ్ళు మంచి కంబ్యాక్ ఇస్తే బాగుండు. రెడీ అవుతారు ఇప్పుడైతే. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది, రోలింగ్ అవుతుంది పిచ్ అయితే. చూద్దాం, ఈ మ్యాచ్ 100% గెలవాలని కోరుకుంటున్నా. కానీ మన బ్యాట్స్మెన్స్ ఏం చేస్తారు? లాస్ట్ టైం అయితే బాగానే ఆడిరు. చూద్దాం ఏమంటారు గాయస్. మన వాళ్ళు చేజ్ చేస్తారంట ఆ స్కోర్. నోబుల్ కాదురా, చేజ్ చేస్తారా అని అడుగుతున్నా. బరాబరా ఏమంటావు బ్రదర్? చలో గాయస్, బ్యాట్స్మెన్స్ అయితే వెళ్తుర్రు. కమాన్ బాబీ. మంచి స్టాండ్స్లో ఉన్నాడు దీక్షిత్. ఓ చాలా క్లాసీ డిఫెన్స్, మంచి ప్లేట్, నైస్. చాలా చక్కటి బ్యాటింగ్ మనం బాబీ నుంచి చూడొచ్చు. ఓవర్లో సెకండ్ బాల్ 4 కొట్టాడు. చక్కటి షాట్ బాబీ నుంచి. థర్డ్ బాల్ 4 రన్స్. నైస్ బ్యాటింగ్ బాబీ మంచి 4 కొట్టాడు. ఓ चिंटू भाई एंट्री नंबर 1 चिंटू भाई किधर जा रहे हैं? हेलो चिंटू भाई.
నైస్ బ్యాటింగ్ ఓ నైస్ బాల్ బౌలర్ నుంచి మంచి బాల్ వేయడం చూస్తున్నాం. నైస్ షాట్ బాబీ, మంచి స్టాండ్ తీసుకొని ఆడుతుండు టీం కోసం. ఫస్ట్ బాల్ దీక్షిత్ ఫేస్ చేస్తుండు. ఓ నైస్ డిఫెన్స్, మంచి డిఫెన్స్ చూడొచ్చు దీక్షిత్ నుంచి. చక్కటి షాట్. దీక్షిత్ అవుట్ అయింది ఫ్రెండ్స్, మంచి క్యాచ్ పట్టిండు. ఇప్పుడు వచ్చేసి మన కెప్టెన్ భవానీ కుమార్ ఫస్ట్ బాల్ ఫేసింగ్. ఓ చాలా చక్కటి షాట్. ఇస్తాడు మన స్కోర్. భవన్ అన్న అవుట్ అయ్యిండు. నెంబర్ ఏ కెప్టెన్ ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు ఆ షాట్ ఆడేది లేకుండా అనుకుంటున్నాడు. కానీ చూద్దాం, అప్పుడప్పుడు ఎత్తుటే బాగున్నా లైట్ తీసుకోవాలి. అట్లాంటివి చేయదు, కావాలంటే పబ్బుకి పోదాం. ఈ వీడియో చెప్తుంటారు నీతులు. వినండి ఫ్రెండ్స్, ఈరోజు మనది కాదు అంటే నాదైతే కాదు ఈరోజు. నైస్ బ్యాటింగ్, మన బాబీ 50 కొట్టాడు ఈరోజు మ్యాచ్లో. బ్యాటింగ్ హాఫ్ సెంచరీ చేసిండు బాబీ శ్రీశాంత్. ఓ మంచి షాట్ అనిల్ నుంచి చూడొచ్చు మనం. ఎట్లా అవుతుందా జయంత్ రెడ్డి గారు. అన్న లాస్ట్ మ్యాచ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. చాలా పెద్ద మార్జిన్ తోటి ఓడిపోయినాం. బాగా ఆడిరు అన్న వాళ్ళందరూ. స్కోర్ చూడండి ఉల్టా ఆడుతారా. ఎంత అయింది స్కోర్? చాలా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన చూడొచ్చు మనం బాబీ నుంచి. నైస్ బ్యాటింగ్. ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం మ్యాచ్. అందరూ ఎవరు బెస్ట్ వాళ్ళు ఇచ్చిరు. నెక్స్ట్ మ్యాచ్ మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటూ. వీడు క్రికెట్ ఆడరా అంటే బాక్స్ క్రికెట్ ఆడింది. ఓకే, మంచి ఫైట్ అయితే ఇచ్చినాం. ఆ ఎక్స్ట్రాస్ వాడకపోయి ఉంటే మాత్రం గెలుస్తుండే మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుందాం. అప్పటిదాకా బాయ్ బాయ్ బ్రా చరణ్. రైట్ అనిల్ బ్రో. రైట్ బాయ్ అందరికీ బాయ్. నెక్స్ట్ మ్యాచ్లో కలుసుకుందాం. నెక్స్ట్ మ్యాచ్ గెలుపుతో వస్తాం. కమ్ బ్యాక్ ఇండియా.